అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అయిపోయినాయి భోజనాలు అయిపోయాయండి. మరి అయిపోయాక ఏం ఉడికిస్తున్నాం అనుకుంటున్నారా? సగ్గుబియ్యం చావండి. తాగనికి కాదండోయ్, కాటన్ చీరలకు. కాటన్ చీరలు ఏంటంటే మా సమ్మర్లో కదా ఎక్కువ కడుతుంటాం కాబట్టి అస్తమానం రోలింగ్కి ఇచ్చుకున్న బోల్డ్ రేట్లు అలా ఇచ్చినా కానీ ఖరాబ్ అయిపోయే అవకాశం ఉండే చీరలు. అందుకని ఈ మధ్యకాలంలో మగోళ్ళ చట్లకు కూడా పెడుతున్నాం కదా గంజి, అందరికీ ఉపయోగపడేలాగా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు కదా అని చిన్న వీడియో తీస్తున్నబ్బా. నచ్చితే ఒకసారి ఫాలో అవ్వండి. ఏమవుతుంది, మన ఇంట్లో ఎగలానే సగ్గుబియ్యం ఉంటాయి. కాస్త 2 స్పూన్లు, అంటే నేను 3 చీరలకండి 3 చీరలు 2 షర్ట్లు ఉన్నాయన్నమాట. వాటికని చెప్పేసి 3 స్పూన్లు లావుటి అండి సగ్గుబియ్యము నానబెట్టేసుకుని ఒక అరగంట సేపు నానిన తర్వాత నేను కొంచెం పెద్ద సైజు గిన్నె నిండా నీళ్లు పోసేసి మరగబెడుతున్నాయి. గిన్నె చూసారా, ఇంత సైజు గిన్నె అనమాట. మరగనతగా బాగా నీళ్లు మరిగేటప్పుడు ముందుగా నానబెట్టుకున్న సగ్గుబియ్యం వేసేసుకుందాము. అవి కాస్త ఒక అరగంట సేపు బాగా ఉడకనిచ్చాలండి. చూడండి, ఈ విధంగా ఉడకాలన్నమాట. బాగా ఉడికిన తర్వాత అవి మనకు తెలిసిపోతాయి సగ్గుబియ్యం ఉడికినా లేదా అని. అప్పుడు స్టవ్ కట్టేసుకొని ఒక గంట సేపు అవుతుందండి చల్లారనికి. ఇది బాగా చల్లారిన తర్వాత కొంచెం ప్రాసెస్ ఎక్కువనే, అంటే ఎక్కువేమి ఉండదండి. కొత్తగా వాళ్ళు ఎక్కువ అనిపిస్తుంది, తొందరగానే అయిపోతుంది, కానీ చాలా బాగుంటుందండి. ఇది పట్టు చీరలకైనా లైట్గా వేసుకొని కొంచెం వాటర్లు వేసేసి కంపోర్ట్ వేసి కొద్దిగా నానబెట్టేసి జాడి ఇట్లా మనం ఆరబెట్టేసుకుంటే స్టిఫ్గా చక్కగా బాగుంటాయండి. మంచి షైనింగ్ వస్తుంది, చాలా బాగుంటుంది. నేను ఎప్పటి నుంచి ఇదే వాడుతున్నా. బెడ్షీట్లకైనా షర్ట్లకు కానీ మన కాటన్ చీరలకైనా ఏటికైనా వేసుకోవచ్చండి. మన ఇంట్లో తయారు చేసుకునే గంజి కదండి, బాగుంటుంది. మనకు చక్కగా అపార్ట్మెంట్లలో ఈ మధ్యకాలంలో మనకు ఆడేసుకొని రాడ్లు వచ్చాయి. చక్కగా తాడుతో కిందికి లాగుతూ వస్తుంది, మళ్ళీ పైకి వేసుకొని 2 రాడ్లు కలిపేసుకుంటే మంచిగా అపార్ట్మెంట్లో కూడా చీరలకు గంజి పెట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి మనం టెన్షన్ పడనక్కర్లేదు. కాకపోతే నాకు కూడా ఉంది, ఆ రాడ్లకు వేసుకోవచ్చు. నాకు చూపించే అవకాశం ఉండకపోవచ్చు, ఎందుకంటే నాకు పెద్ద స్టాండ్ లేదండి. ఒక చేత ఆరేసుకుంటూ ఒక చేత చూపించాలంటే అవ్వదు, కాబట్టి నేను చూపించలేను. ఒకవేళ కుదిరితే మడత మనం ఆరిపోయిన తర్వాత మడత పెట్టేటప్పుడు చూపిస్తా ఎలా ఎంత. అంటే ఇది 3 చీరలకు కదండి, ఇది 3 చీరలు 2 షర్ట్లకు ఎంత స్టిఫ్గా వచ్చాయి ఏంటని మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. కుదిరితే మాత్రం తప్పకుండా చూపిస్తే ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ట్రై చేయండి, చూడండి. మీరు కూడా బాగుంటుంది, చాలా బాగుంటుంది. కాటన్ చీరల వాళ్ళు కట్టే వాళ్ళకైతే చాలా బాగుంటుందండి, మంచిగా పనిచేస్తుంది. ఇది కొంచెం మనకు ఎగస్ట్రా అవుతుంది అనుకున్నప్పుడు కొద్దిగా తీసి పక్కకు పెట్టేసుకుని మిగతా అవసరమైతే మళ్ళీ వాడుకోవచ్చు. ఎందుకంటే తీసి పెట్టుకున్నప్పుడు మనకు మళ్ళీ రేపెల్లుండి వాడుకోవచ్చు, ఖరాబ్ అవ్వదు. ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మంచిగా ఉంటుందంటే ఏమవ్వదు. చక్కగా అలా చేసేసుకొని రోజు మనం చీరలకు కానీ బెడ్షీట్లకైనా అన్నిటికీ వాడుకోవచ్చు. నేనైతే అన్నిటికీ పెట్టుకుంటానండి. బెడ్షీట్లకు కూడా పెడతా, కాటన్ బెడ్షీట్లు ఉంటాయి కదా, బెడ్ పైన అయితే బెడ్షీట్కి పెట్టి వేస్తే అస్సలు కదలదండి, స్టిఫ్గా ఎంత బాగుంటుంది. మనకు కొంచెం డార్క్, మనకు మురికి ఎక్కువైన బెడ్షీట్కి పెట్టినా కానీ చక్కగా తెల్లగా బాగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి. నాకు వీలవుతాయి ఈసారి నెక్స్ట్ టైం చేసినప్పుడు మళ్ళీ స్టాండ్ కొనాలనుకుంటున్నాను. నాది ఇరిగిపోయిందండి పడిపోయి, అందుకని ఈసారి స్టాండ్ కొన్నప్పుడు మాత్రము బెడ్షీట్లకు దిండు కవర్లకు అన్నిటికీ పెడతా కదా, అది ఎలా పెట్టాను ఏంటి ఎలా ఉంటున్నాయి మన గంజి పెట్టుకుంటే చూపిస్తా చూడండి. అంటే అందరికి తెలిసి ఉండొచ్చు, తెలియని వాళ్ళు ఎవరైనా ట్రై చేస్తారు కదా, వాళ్ళ కోసం చెప్తున్నా. తెలిసిన వాళ్ళు అలా ఫాలో అవ్వండి, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. ప్లీజ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసిన వాళ్ళు నచ్చితే మాత్రం చిన్న కామెంట్ పెట్టండి.